సార్ నమస్తే సార్. నమస్తే సార్, వెంకటరెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది దీని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ముందుగా దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఐఆర్ గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, ఫస్ట్ ఫేజ్ 1 ఈ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ అయింది. దాంట్లో దగ్గర ఒక 73,38,000 ఓట్లు పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషను అది చెప్పడం జరిగింది. దాంట్లో బేసిక్గా మనకు తెలిసినంతవరకు ఎస్ఐఆర్లో ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు. కాకపోతే అక్కడ ఏఎస్డిడి అని ఉంటుంది, అంటే యాబ్సెంట్, షిఫ్టింగ్ వాళ్ళు, డెత్ వాళ్ళు, డబుల్ ఓటర్స్, ఈ 4 వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 వీటి మీదనే ఎక్కడైతే షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఊర్ల నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఊర్లకి, తర్వాత యాబ్సెంట్ అంటే ఆ ఇంట్లో ఆ అడ్రస్లో లేకపోతే, తర్వాత కొంతమంది ఇప్పుడు అప్పటి నుంచి ఏది 2003 నుంచి లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2003లో, 2003 నుంచి 2023 వరకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎంతమంది ఓటర్లు చనిపోయారు ఏంటి అనేది దాన్ని బట్టి ఓటు వస్తుంది. తర్వాత డబుల్ ఓటర్స్ ఇక్కడ ఉంటాయి, ఊర్లో కూడా ఉంటాయి, ఎందుకంటే అది ఎప్పుడో జరిగిన ఎస్ఐఆర్, సో అది మోస్ట్ లైక్లీ అక్కడ కూడా ఉండే అవకాశాలు. సో ఈ విషయంలో ఏఎస్డిటి విషయంలో డెఫినెట్గా కొంత ఇది ఉంటుంది, ఇది మన కొన్ని ఓటర్స్ పోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నిజంగానే లేకపోయినా ఉన్నా, ఒకవేళ దొరకలేకపోతే, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే దాంతోపాటుగా ఏదైనా ఒక 12 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ గ్యారంటీగా సబ్మిట్ చేయాలి. అది ఒక ఎవిడెన్స్ ఉంటేనే రేపొద్దున ఆ లిస్ట్లో, జాబితాలో, డ్రాఫ్ట్ లిస్ట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున 17th నేను అనుకుంటా, ఎల్లుండి డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ అవుతా ఉంది. దాంట్లో అందరూ కూడా చెక్ చేసుకోవాలి మీ పేరు ఉందా లేదా. ఒకవేళ లేకపోతే ఈఆర్ఓకి కానీ లేకపోతే అక్కడ బిఎల్ఓకి కానీ మీరు సంప్రదించి ఎందుకు లేదు ఏంటి అనేది కనుక్కొని అడిగితే డెఫినెట్గా వాళ్ళు చెప్తారు. ఒకవేళ డాక్యుమెంట్ లేకపోతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, వన్ ఆఫ్ దెమ్. తర్వాత ఈఆర్ఓ కానీ ఆ పేర్లు మార్చుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కరెక్షన్స్ ఉన్నా, దానికి ఫామ్ 7 ఉంటుంది. ఆ ఫామ్ 7 ఫిలప్ చేసి మళ్ళీ ఈఆర్ఓకి ఇస్తే మన పేరు దాంట్లోకి వచ్చే అవకాశాలు. ఇక కొత్తది ఏంటంటే ఫామ్ 6 ఏంటంటే కొత్త ఓటర్లు, న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూ ఓటర్స్ని మనము ఫామ్ 6 ద్వారా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఫామ్ 6 ద్వారా మనం కొత్తగా ఓటర్ హక్కుని అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎస్ఐఆర్ ఎవరు చేస్తున్నారు, పైన 3-4 ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు, కింద మొత్తం స్టాఫ్ ఎవరు, ఈఆర్ఓలు కానీ, ఏఈఓలు కానీ లేకపోతే బిఎల్ఓలు కానీ, మొత్తం రాష్ట్ర స్టాఫే కదా. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు వీళ్ళంతా. ఎంతసేపు ఉన్న మా గురించి మాట్లాడతాడు, వాళ్ళ ఉద్యోగులే కదా చేసేదంతా కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియక, మీరు సరిగా ట్రైనింగ్ ఇవ్వక, మీరు ఏదో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీది ఏమీ లేదు. ఇక్కడ ఎన్నికల కమిషను ఎక్కడైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళే చేస్తూ ఉన్నారు అన్నీ. వాటి మీద మీకు ఆ సోయి లేక మీరు ఏం మాట్లాడుతారో అర్థం కాక ఎంతసేపు బీజేపీని రాహుల్ గాంధీ అదే మాట్లాడిండు, బీహార్లో అయిపోయింది, వెస్ట్ బెంగాల్ మాట్లాడిండు, అక్కడి నుంచి వచ్చి కేరళ మాట్లాడిండు, తమిళనాడులో మాట్లాడిండు, ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతుంది. బీహార్ వెస్ట్ బెంగాల్ పని ఏమైంది అట్లే. మరి ఇదే ఎస్ఐఆర్, ఇదే ఎలక్షన్ కమిషను కేరళలో చేసింది కదా. మరి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఎట్లా గెలిచారు? అంటే మీరు ఏమన్నా అక్కడ ఏమైనా మ్యానిపులేట్ చేసారా? డబుల్ ఓటర్లు కానీ మిగతా వాళ్ళని ఏమన్నా వాళ్ళు ఎంకరేజ్ చేసి మీరు ఏమైనా ఓటు ఎంచుకొని గెలిచారా? తమిళనాడు ఎట్లా గెలిచారు విజయ్? సో ఇవన్నీ కూడా అబద్ధాల పునాదుల మీద బతకొద్దు. ఒక రాజకీయంగా మంచి ఆలోచనతోటి మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్పితే ఎప్పుడు రాజకీయ దురుద్దేశంతో వెళ్ళకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూముల గురించి చర్చ అయితే వస్తుంది. అలాగే ప్లస్ రేవంత్ రెడ్డి బ్రదర్స్, అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు కూడా ఎక్కువగా పెద్ద మొత్తంలో భూములను కబ్జా చేస్తున్నారు, లేదంటే గ్రావింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తుంది. దీనిపైన ఎట్లా? ఇప్పుడు మనకి తెలుసు, ధరణి వచ్చిన తర్వాతనే రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత ధరణి తీసుకొచ్చిన 2019లో. ఆ 2019 నుంచి వాళ్ళు ఉన్నంత వరకు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ 1000 ఎకరాలు కథమైపోయినాయి. వాళ్ళు రాత్రికి ఓటీపీ జనరేట్ చేయడం, ఇది చేయటం, అది చేయటం. మనకి ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, భూములు, తర్వాత అన్ని రకాల భూముల్ని ఇష్టం వచ్చినట్టు దారదత్తం చేసారు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాచుకున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము దాన్ని గోదావరిలో పడేస్తాం, దాన్ని పాతాళం తొక్కుతామని చెప్పిన వాళ్ళు ధరణిని తీసేసి భూభారతి తెచ్చారు. సేమ్ టు సేమ్ భూభారతి, ధరణి రెండు ఒకటే, మక్కిలాగానే ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా ఏ తేడా లేదు.
దాంట్లో ఏ లొసుకులు ఉన్నాయో దీంట్లో కూడా అదే లొసుకులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా, అరే వాళ్ళేమో ఒక్క కుటుంబం దోచుకున్నారు అప్పుడు, ఇప్పుడేమో వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ ఇక మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేయడానికి రెడీగా ఉంది. దానికోసమే 22A ఎప్పుడో పట్టాలు ఇచ్చిన ప్రభుత్వాలు, పట్టాలు ఇచ్చిన వాళ్ళు, పట్టాలు 1974 నుంచి సాగు చేసుకున్న వాళ్ళు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళకి ఇప్పుడు ఆ భూములన్నీ కూడా 22Aలో పెట్టిరట. అంటే 22A ఏంటంటే POP, ప్రొహిబిటెడ్ లిస్ట్. అది దాంట్లో ఎట్లా పెడతారు నాకు అర్థం కాదు. అంటే ఇల్లు కట్టుకున్నారు, ట్యాక్సులు పే చేస్తున్నారు, కరెంటు బిల్లు కడతా ఉన్నారు, నీళ్ళు వస్తూ ఉన్నాయి, దాన్ని కూడా తీసుకుపోయి రేపు POPలు పెడితే రేపు అమ్ముకునే అవకాశాలు లేవు, రేపొద్దున రీసేల్ చేసే అవకాశాలు లేవు, రేపొద్దున రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలు లేవు. ఎట్లా నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు కనీసం అవగాహన ఉందా వీటి మీద? అవగాహన లేకుండా ఈ రెవెన్యూ మంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పొంగులేటి గారు ఎందుకు పెడతా ఉన్నారు? మీకు కనీసం దాని మీద వర్కౌట్ చేసి ఒక ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే అప్పుడు ఎక్కడెక్కడ నిషేధ భూములు ఉన్నాయి వాటిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశం మీద ఇంకోటి నా పర్సనల్ డౌట్, అంటే మా విలేజ్లోనే గతంలో ఎన్టీఆర్ ఎవరైతే ఇల్లు లేని వారికి ఇల్లులు ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఆ టైంలో ఇచ్చారో, ఆ ఇల్లులను కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రొహిబిటెడ్లో పెట్టారు, మా ఇల్లులు పోతాయి అనేటువంటి ఒక గందరగోళంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు గతంలో వీళ్ళే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇల్లులు కట్టుకొని స్థిరపడ్డ తర్వాతకి ప్రజలను గందరగోళం పెట్టి ప్రొహిబిటెడ్ లిస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనికి గల కారణం డెఫినెట్గా దీంట్లో ఒకటి వీళ్ళు కూడా ఎక్కడైతే భూములు ఉన్నాయో, ఎవరెవరి మీద ఉన్నాయో, ఎట్లా ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి, వాళ్ళకి ఎట్లా సంక్రమించినాయి, వాటిని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా మేము కూడా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా బిజినెస్ చేయాలి ఆలోచనతో తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు పెట్టాలి లేకపోతే చెప్పండి. 22Aలో ఇన్ని లక్షల, అంటే దగ్గర 1 కోటి ఎకరాల భూమి 22Aలో పెడతా ఉన్నారు. 1,70,000 2,70,000 ఎకరాలు ఉంటే, 1 కోటి ఎకరాలు 2,70,00,000 ఎకరాలు ఉంటే, 1 కోటి ఎకరాలు ఇప్పుడు నిషేధ జాబితాలో పెట్టాలని ఆలోచన పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే దాంట్లో ఇక ఏంటంటే కమిషన్ 30% 40% కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 ఎకరం భూమి ఉంది, ఈ POPలో పెట్టారు, రేపొద్దున నేను ఏం చేయాలి, మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అదే కదా వీళ్ళు చేసే దందా. తర్వాత రెండోది, దాంట్లో ఉన్న ప్రభుత్వ భూములు ఏమున్నాయి, మిగతా అటవీ భూములు ఏమున్నాయి, లేకపోతే దేవాదాయాల భూములు ఏ విధంగా ఎట్లా కొల్లగొట్టాలో ఇవన్నీ కూడా ఆలోచించినట్టుగా ఉంది. అవన్నీ గట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విరమించుకోవాలి. ఆ ఏది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న భూములన్నీ కూడా రిలీజ్ చేయాలి. రైతులందరూ బాధపడతా ఉన్నారు, రైతులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. సో ఎందుకంటే మీరు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున, ఒకవేళ మీరు చేయకపోతే రైతుల తరఫున, ప్రజల తరఫున మేమే పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా మీరు అమలు చేస్తారో మేము చూస్తాం, ఎట్లా ప్రొహిబిటెడ్ లిస్ట్ పెడతారో మేము చూస్తాం. అంతకుముందు కేసీఆర్ మీద అదే దండయాత్ర చేసినాం, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా అదే దండయాత్ర మొదలు పెడుతుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే సార్, కాంగ్రెస్ పార్టీ తోటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, బీజేపీ పైన చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా తెలంగాణకు ఎటువంటి పెట్టుబడులు ఇవ్వట్లేదు, సహాయం చేయట్లేదు, ఒక చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి మాటలతో గారడీ చేస్తున్నారని చెప్తున్నారు. దీనిపైన ఈ తెలంగాణ రాష్ట్రానికి ముందు నుంచి, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి, వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ ఆర్ ది కాంగ్రెస్ పార్టీ, ఒక దగ్గర 13.5 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. వీళ్ళు చెప్పేది ఎట్లా చెప్తారు నాకు అర్థం. బీఆర్ఎస్ పార్టీకి అట్లాగే చెప్పింది ఎంతసేపు ఉన్నా కూడా, వాళ్ళు పైస ఇవ్వట్లేదు, పైస రావట్లేదు అంటే వీళ్ళు ఏం చేసింది ఏంది, ఆ డబ్బులతోటి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది, దూసుకుపోతూ ఉంది. ఇప్పుడు ఇదే పనిగా కాంగ్రెస్ పార్టీ కూడా గదే మాట్లాడుతుంది, గదే గలం మెతుకుతా ఉన్నా. నేనేమంటున్నా, ఇప్పటికీ 5,000 కోట్ల రూపాయలతోటి దగ్గర 30,000 కోట్ల రూపాయలతో రైల్వే పనులు నడుస్తూ ఉన్నాయి, 1,70,000 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు అయిపోయినాయి, ఇంకా నడుస్తున్నాయి 70,000 కోట్ల రూపాయలతోటి. అంటే 1,70,000 కోట్ల రూపాయలతోటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కనెక్ట్ చేసినా కూడా పెద్ద రోడ్లు వచ్చినాయంటే ఎవరిచ్చారు ఇదంతా కూడా, ఎవరు చేశారు ఇది? కేంద్ర ప్రభుత్వం నిధులే, కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటే. మీ బీఆర్ఎస్ పార్టీనో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదు, పైసా కూడా ఇవ్వలే వీటికి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇక ఏ తీసుకున్నా కూడా మొత్తం టోటల్గా డెవలప్ చేసేది, ముందుకు తీసుకెళ్లేది కేంద్ర ప్రభుత్వం నిధులే. ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీ గాలి మాటల్ని ఎవరు నమ్మే అవకాశం లేవు. వీళ్ళు ఇచ్చిన హామీలనే తుంగలో దొక్కారు, అమలు చేయలేకపోయారు. ఇక మీరేం చేస్తారు నాకు అర్థం కాదు. మా గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు రేషన్ కార్డు గురించి కూడా చెప్పాలి. స్మార్ట్ కార్డులు మొదలుపెట్టారు. ఇప్పుడే స్మార్ట్ కార్డులు 3.54 అంటే 3,54,00,000 మందికి, 43 లక్షల మందికి మీరు కార్డులు ఇస్తారంట. అంటే ఉన్నదే 3,54,00,000. అంటే టోటల్గా అందరూ ఇక బీద వాళ్ళేనా? దాంట్లో 35 లక్షల మంది ఐటీ కడతా ఉన్నారు.
ఏం మాట్లాడతారు నాకు అర్థం. అందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తే దగ్గర ఆ స్మార్ట్ కార్డుల ప్రింటింగ్కే 600 కోట్లు అవుతా ఉన్నాయి. 600 దాని మీద మళ్ళీ మీ ఫోటో, సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో. ఎందుకు నాకు అర్థం కాదు. అంటే మీ రాజకీయ లబ్ధి కోసమే కదా మీ ఫోటోలు కనపడాలా దాని మీద. ఇచ్చే బియ్యం ఎవరు ఇస్తున్నారు? 85%, 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. మీరు ఇచ్చేది ఏం లేదు, 15% దాంట్లో 1 కిలో అంటే 45 రూపాయలు 1 కేజీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దగ్గర 3.5 సంవత్సరాల కాలంలో 17,000 కోట్ల రూపాయలు ఈ రేషన్ బియ్యానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరు కాదు ఇక్కడ. మీరు ఫోటోలు పెట్టుకుంటారా? ఆ ఫోటో పెట్టాల్సింది ఎవరు తెలుసా? ఎవరి ఫోటో తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టండి. మీకు సిగ్గు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చేయండి. మీ ఫోటోలు కాదు కావాల్సింది అక్కడ. మీరు పెట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం మేమే చేస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. సరిగ్గా రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి వ్యూహాలను అనుసరించబోతుంది? విజయం దిశగా ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు? 100% పోయినసారి మిస్ అయినా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ కానే కాదు. అంతకుముందు బీఆర్ఎస్ని టార్గెట్ చేసినాం, కానీ మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. తెలంగాణ ప్రజలు గ్రహించలేకపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గ్రహించరు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ 6 గ్యారెంటీల హామీలు ఏవైతే మహిళలకు కానీ, రైతులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, లేకపోతే నిరుద్యోగులకు కానీ అన్ని రకాలుగా అందరినీ మోసం చేసిన పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇక మళ్ళీ మోసపోయేది ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా వివేకవంతులు, విజ్ఞానవంతులు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక ఈ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వచ్చే అవకాశాలు లేవు. ఒకటే పార్టీ ఏదైతే వస్తుందో కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కార్, అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అందుకే మేము డెఫినెట్గా మా ఒక స్ట్రాటజీ కానీ పోరాటం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద డెఫినెట్గా చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం.